హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఓకే. నా పేరు హిమ అండి. మేరా నామ్ హిమ. మై నేమ్ ఈస్ హిమ. ఓకే. సో, నా పేరు హిమ బిందు. డోంట్ ఫర్గెట్ ఇట్. ఆహ్, ఓకే. నేను ఈరోజు ఇప్పుడు జనరల్ రీడింగ్ చేస్తున్నాను. ఓకే. జనరల్ రీడింగ్ చేస్తున్నప్పుడు నేను ఏదో ఒక టాపిక్ అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఫైన్. సో, ఆ టాపిక్ ఏంటి అంటే ఇన్ కేస్ మీరు ఒక క్రాస్ రోడ్స్‌లో ఉన్నారు. లేదు అంటే మీరు ఒక డైలమాలో ఉన్నారు. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. సో, అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేయండి. ఖచ్చితంగా మీకు మెసేజెస్ అయితే వస్తాయి. సో, ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను చెప్తున్నప్పుడు చెప్పిన తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు అని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, మీకు ఒక ఫోన్ దొరికింది అండి. సో, ఆ ఫోన్‌ని మీకు అది లాక్ చేయబడింది. అంటే ఒక ఇట్స్ ఏ అందరికి ఫోన్‌లో లాక్ ఉంటుంది కదా! సో, అట్లా లాక్ ఉంది. మీరు ట్రై చేస్తున్నారు బట్ వర్క్ అవ్వట్లేదు. ఓకే. సో, ఆ పాస్వర్డ్ మీకు తెలీదు. యూ ఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్ దట్ పాస్వర్డ్ రైట్? సో, అలాంటప్పుడు వెంటనే మల్టిపుల్‌గా మీరు ఆహ్ యూ కాంట్ కదా! మీరు చేయలేరు. కొంచెం టైం అనేది ఇవ్వాలి. మళ్ళీ ఇంకోసారి పాస్వర్డ్ ట్రై చేయాలంటే. సో, అదే విధంగా యూనివర్స్‌తో మీరు కమ్యూనికేట్ చేయటం నేర్చుకోండి. వన్స్ వెంటనే కాలేదు అంటే డిసప్పాయింట్ అవ్వకోకుండా మీరు మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తూ ఉండాలి. సో, ఆ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మీకు ఒక కన్వీనియంట్ ప్లేస్ అనేది చూజ్ చేసుకోండి. ఆ ప్లేస్ అయితే మీకు చాలా కంఫర్టబుల్‌గా ఉండాలి. మీరు యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేయటానికి మీకు చాలా అనుకూలంగా ఉండాలనమాట. ఓకే. అనుకూలంగా ఉన్న ప్లేస్‌ని చూజ్ చేసుకోండి. అది మీ రూమ్ అయినా సఫోకేటింగ్‌గా ఉండకూడదు. ఓకే. సో, మొత్తం మంచి మంచి స్మెల్ ఉండాలి. మంచి ఎయిర్ అట్మాస్ఫియర్ ఉండాలి. సో, అలాంటి ప్లేస్ చూజ్ చేసుకొని సో, ఫస్ట్ మీరు ఒక 5 మినిట్స్ అన్నా యూ హావ్ టు డూ ఎ మెడిటేషన్. మెడిటేషన్ అనేది కంపల్సరీ. మీరు కాన్సంట్రేషన్ రావాలి అన్నా కూడా యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేయాలి అన్నా కూడా మెడిటేషన్ కంపల్సరీ. మీకు మెడిటేషన్ కుదరట్లేదు అంటే ఔట్‌కమ్ అనే దాని గురించి మర్చిపోండి. ఓకే. రిజల్ట్ దాని గురించి మర్చిపోండి. జస్ట్ మీరు చేస్తున్నారా లేదా? ఓకే. అలా చేయాలన్నమాట. సో, అంటే ఎక్కువగా బ్రీత్ మీద కాన్సంట్రేషన్ చేయండి. లైక్ ఒక 5 టైమ్స్ కానీ ఓకే. లేకుంటే నంబర్స్ అనుకోండి. ఓకే. 1-50 వరకు నంబర్స్ అనుకోండి. అలా నంబర్స్ అనుకోని మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి గందరగోళాలు ఉండకూడదనమాట. మీకు ఎలాంటి క్వెషన్‌లు ఉండకూడదు. ఒక 5 మినిట్స్ అలా ఎలాంటి క్వెషన్స్ అనేటివి ఉండకూడదు. మైండ్ క్లియర్ అయిపోవాలి. సో, అలా అయిపోయిన వెంటనే ఆహ్, మీరు ఇంకా వెంటనే యూ హావ్ టు స్టార్ట్. మీరు స్టార్ట్ చేయండి కమ్యూనికేషన్ చేయటం. యూనివర్స్‌తో ఎలా కమ్యూనికేట్ చేస్తారు? ఇంక ఎవ్వరు లేరు. మీరు గట్టిగా చెప్పగలరు అనుకున్నప్పుడు యూ కెన్ టాక్ విత్ యూనివర్స్. ఇది మీకు మీ క్వెషన్ చాలా క్లియర్‌గా ఉండాలి. మీకు డౌట్ ఉందా? సో, క్వెషన్ ఎలా ఉండాలి అంటే, నేను ఇది చెయ్యాలా? వద్దా? అనేది మీ క్వెషన్ అంటే, ఆ క్వెషన్ మీరు ఎవరన్నా మీకు ఆ క్వెషన్ అడిగితే మీరు యెస్, లేదు చెయ్యి, లేకుంటే నో చెయ్యొద్దు అని మీరు ఆన్సర్ ఇచ్చే విధంగా, పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చే విధంగా మీరు క్వెషన్ అడగాలి. సో, క్వెషన్ అడిగిన తర్వాత యూనివర్స్ నాకు మీరు అప్రూవల్ ఇస్తున్నట్లు అయితే నాకు ఆహ్, ఒక సిగ్నల్ ఇవ్వండి. ఐ నీడ్ వన్ సిగ్నల్. ఓకే. ఒక పాజిటివ్ సిగ్నల్ ఇవ్వండి. లేకుంటే నెగెటివ్ సిగ్నల్ ఇవ్వండి. సో, అలా అయినా మీరు అనేసి యూ హావ్ టు ఫర్గెట్ ఇట్. ఇంక దాని గురించి మర్చిపోవాలి. రిజల్ట్ కోసం ఆలోచించకూడదు. బికాజ్ యూనివర్స్ ఎలా రెస్పాన్స్ ఇస్తారు అంటే వెంటనే ఇవ్వకపోవచ్చు. బట్ మీకు కనెక్ట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మీరు పేషెన్స్‌గా కనెక్ట్ అయ్యేంత వరకు ఉండాలి. ఎందుకంటే మీరు ఇంతవరకు ట్రై చేయలేదు గదా! యూనివర్స్‌తో మాట్లాడడం. సో, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అంటే యూ హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. కొన్ని రోజులైనా వెయిట్ చేయాలి. బట్ కొంతమంది ఇఫ్ యూ ఆర్ వెరీ లక్కీ పీపుల్ వెంటనే రెస్పాన్స్ ఇస్తారు. ఓకే. అలా రెస్పాన్స్ ఇవ్వటం అనేది మీరు డిసప్పాయింట్ అవ్వకూడదని అది చెప్పలేదనమాట. లైక్ మీకిష్టమైన మీ ఫేవరెట్ ఫ్రూట్స్ లేకపోతే ఫ్లవర్స్ మీకిష్టమైన ఏదైనా ఉన్నాయి అంటే ఓకే. మా పేరెంట్స్ కానీ, లేకుంటే నా ఫ్రెండ్స్ కానీ, లేకుంటే నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ గురించి అనుకోండి. ఐ నీడ్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్ అనుకోండి. సో, ఖచ్చితంగా ఈ రోజు లోపల, రేపటి లోపల వచ్చేలాగా చేయండి. సో, దట్స్ ఎ పాజిటివ్ సిగ్నల్. వచ్చింది అంటే యెస్. యూనివర్స్‌తో మీరు కనెక్ట్ అవుతున్నారు. ఓకేనా? మీరు పంపించే సిగ్నల్స్ తొందరగా మీరు కావాల్సిన వాళ్ళకి అందుతున్నాయి. సో, అలా గూడా ట్రై చేయొచ్చు. ఓకే. బట్ డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉండకూడదు. సో, అలాంటివి చాలా రేర్‌గా జరుగుతాయి. సో, ఫస్ట్ మీరు సిగ్నల్ ఇవ్వండి అనే విధంగా అనుకోండి. అది మీ డ్రీమ్స్ రూపంలో జరగచ్చు. ఓకేనా? లేదంటే మీకు ఒక ఫెదర్స్ కనిపించొచ్చు, బటర్‌ఫ్లైస్ కనిపించొచ్చు. దాని రంగుని బట్టి మీరు యూనివర్స్ మీకు పాజిటివ్ సిగ్నల్ ఇస్తున్నారా లేదా అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు.
ఓకే. సో నేను ఎందుకు రిజల్ట్ గురించి మీరు అనుకోకూడదు అంటున్నాను అంటే ఒకటి మీ పాస్వర్డ్ తెలీదు. మీరింకా యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేయటం అనేది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. సో అందుకనే మీరు రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే యూనివర్స్ అనేది మన పేరెంట్స్ లాంటిది. ఓకేనా? మదర్ వెంటనే మీరు మీ మదర్ దగ్గరికి వెళ్లి మమ్మీ నాకిది కావాలి అనొచ్చు. సో అప్పుడు ఆ టైంలో మీ మదర్ దగ్గర మనీ లేకపోవచ్చు. మీ ఫాదర్ మనీ లేకపోవచ్చు. బట్ దే ఆర్ రియల్లీ వాంటెడ్ టు గిఫ్ట్ యూ. వాళ్ళు మీకు నిజంగా అంటే ఇవ్వాలి అని వాళ్ళకి చాలా సంతోషం. కానీ మీరు అడిగినప్పుడు ఇవ్వటం కన్నా మీకు నచ్చిందేది మీకు సడెన్‌గా ఇవ్వటం అనేది మీ పేరెంట్స్‌కి నచ్చుతుంది. ఎందుకంటే దే వాంటెడ్ టు సీ హ్యాపీనెస్ ఫ్రమ్ యువర్ ఐస్. మీ ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ సడెన్‌గా సర్ప్రైజెస్ ఓకేనా? యాక్సెప్ట్ టు ది సర్ప్రైజెస్. ఎప్పుడు సర్ప్రైజెస్‌ని కోరుకోండి. మీరు అనుకున్నదే జరగాలి అనుకోవడం కన్నా గూడా సర్ప్రైజ్ అనేది మీకు చాలా హ్యాపీనెస్ అనేది తీసుకొస్తుంది. ఓకే. సో ఎవ్రీ టైమ్ మీరు ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగటానికి ఎప్పుడు యాక్సెప్ట్ చేయండి. ఓకేనా? దానికి ఒక దారి ఇవ్వండి. సో మీకు ఎక్కువగా సర్ప్రైజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. మీరు ఎక్స్‌పెక్ట్ చేయకోకుండా ఉంటేనే అవి మీకు హ్యాపీనెస్‌ని ఇస్తాయి. మీరు కోరుకున్నవి జరుగుతున్నప్పుడు మీకు ఇంకా అందులో కిక్కే ఉంటుందండి. సో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సర్ప్రైజెస్ వస్తే ఖచ్చితంగా సర్ప్రైజెస్ వస్తాయి. మీరు ఎక్స్‌పెక్ట్ చేయనప్పుడు అన్నీ జరుగుతాయి. ఓకేనా? ఇది గూడా మీకు చెప్పాలి అనుకుంటున్నా. ఇదే అండి. ఇంత డీటెయిల్డ్‌గా మీకు ఈరోజు చెప్పాలి అనుకుంటున్నది ఇదే. ఓహ్ మై గాడ్! 5 మినిట్స్, 6 మినిట్స్ అయిపోయింది. ఈరోజు నేను టాపిక్ వచ్చి జనరల్ రీడింగ్‌లో నేను టాపిక్ ఏది చూజ్ చేసుకున్నానంటే, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమని ఆలోచిస్తున్నారు? ఓకేనా? మీ పర్సన్ మీ గురించి వాట్ ఈస్ హి ఆర్ షీ ఓకే. లేదంటే వాట్ ఆర్ దే థింకింగ్ అబౌట్ యూ. మీ గురించి మీ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారు? అదే ఈరోజు టాపిక్ అన్నమాట. ఓకే. సో యూనివర్స్ మా వ్యూవర్స్ అండ్ మా సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళ పర్సన్, వాళ్ళ పార్ట్నర్ లేకపోతే వాళ్ళ పిల్లలు సో వాళ్ళు ఎవరి కోసం అయితే ఆలోచిస్తున్నారో సో వాళ్ళ పీపుల్ ఏమని ఆలోచిస్తున్నారు? మా వ్యూవర్స్ గురించి ఏమని ఆలోచిస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ ఏ క్లియర్ కార్డ్స్. ఓకే. దే గాట్ స్టక్. వాళ్ళు వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారండి. వాళ్ళు ఏమి నిర్ణయించుకోవాలో వాళ్ళకి ఏంటి అర్థం అవ్వట్లేదన్నమాట సిట్యుయేషన్ మీ గురించి కానీ, నేను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నాను కదా! సో మీ గురించే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేకుండా ఉన్నారు. ఫైన్. ఇంకొక కార్డ్. వావ్! మీ మీతో కలిసి చాలా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అని చాలా స్ట్రాంగ్‌గా ఉంది వాళ్ళకి. ఓకే. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బికాజ్ 10 ఆఫ్ పెంటకల్స్ ఈస్ ఆల్వేస్ వెరీ, 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 వెరీ గుడ్ సైన్. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. 3 ఆఫ్ పెంటకల్స్. ఓకే. మీతో మాట్లాడుతున్నారండి. వాళ్ళ ఫ్రెండ్స్‌తో కానీ, ఓకే. వాళ్ళ వాళ్ళ సంబంధించిన వాళ్ళతో ఓకేనా? ఒక ఫ్యామిలీ, ఒక రిలేటివ్స్‌తో దే ఆర్ టాకింగ్ అబౌట్ యూ. మీ గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యి ఒకవేళ సెపరేషన్‌లో ఉండింటే బికాజ్ ఐ కెన్ సీ ది స్ట్రాంగ్ ఫ్యామిలీ కార్డ్ కదా! మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళ ఫ్రెండ్స్‌తో లేకంటే వాళ్ళ రిలేటివ్స్‌తో మీ గురించే మాట్లాడుతున్నారు. ఎలాగా? మా ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవుతుంది? బికాజ్ దే ఆర్ ఆన్ స్టక్ అయి ఉన్నారు. మీరు మీ పిల్లల గురించి లేకుంటే మీరు మీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నట్లయితే మేమింత హ్యాపీగా ఉండేవాళ్ళం కదా! సో ఇట్లా నేను దూరం అయిపోయాను మా ఫ్యామిలీకి అని వాళ్ళ ఫ్రెండ్స్‌తో హెల్ప్ తీసుకుంటున్నారు. ఓకే. దే ఆర్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ దేర్ ఫ్రెండ్స్. ఏదైనా సజెషన్ ఇవ్వండి. దే ఆర్ టాకింగ్ విత్ దేర్ థర్డ్ పర్సన్‌తో మాట్లాడుతున్నారనమాట గైడెన్స్ కోసం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. చాలా ప్యాషనేట్‌గా ఉన్నారండి. దే ఆర్ వెరీ ప్యాషనేట్. ఓకే. చాలా ప్యాషనేట్‌గా ఉన్నారు. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్ ఫర్ ది హ్యాంగర్ మ్యాన్. యాహ్! దే ఆర్ వెరీ హానెస్ట్ పర్సన్. మీకు ఎందుకంటే ది కింగ్ ఆఫ్ పెంటకల్స్ అన్నమాట. వాళ్ళు వాళ్ళు దే ఆర్ రియల్లీ జెన్యూన్ పర్సన్స్ అన్నమాట. మీరంటే చాలా ఇష్టం. ఓకేనా? మీరు కూడా అంత మంచివాళ్ళు, అంత ఇంటెలిజెంట్ పీపుల్ అని అని కూడా అనుకుంటూ ఉండొచ్చు. సారీ అండి. అంటే మీ గురించి అంత మంచి అభిప్రాయం ఉంది. ఓకే.
యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లాసిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ పెంటకల్స్. మళ్ళీ దే ఆర్ జగ్లింగ్. ఓకేనా, ఎందుకు అంటే మీ విషయంలో సంథింగ్ ఏమో జరిగింది. ఓకేనా, మీరు మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడటం లేదు అంటే మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లో అన్నా ఉండాలి, లేదు అంటే మీరు సపరేట్ అయ్యే పూర్తిగా సెపరేషన్ లో అయినా ఉండాలి. సో అందుకని ఇంత హ్యాపీగా ఉన్నాం కదా. సో ఈ హ్యాపీనెస్ మళ్ళీ రావాలంటే ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ? ఓకేనా, నేను ఏం చేయాలి? సో దే ఆర్ వెరీ రియలీ కన్ఫ్యూజ్డ్ అనమాట. సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి అని దే స్టిల్ ట్రయింగ్ అనమాట. బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, సో దిస్ 2 ఆఫ్ పెంటకల్స్ రియల్లీ వెరీ గుడ్, మంచిది. ఎందుకంటే స్వార్డ్స్ కన్నా పెంటకల్స్ అనేది ఇది బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అనమాట. స్వార్డ్స్ అంటే ఏమి చేయకోకుండా, ఎటు వెళ్ళకోకుండా కూర్చుని జస్ట్ ఆలోచించడం. బట్ ఇదైతే మేనేజ్ చేయటం. ఓకేనా, దిస్ ఇస్ లైక్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లో ఉండొచ్చు. బికాజ్ మేనేజ్ చేయాలి సంథింగ్ ఏదో రెండింటి మధ్య. ఓకేనా, ఒకవేళ మీరు పెళ్ళైన వాళ్ళు అయ్యుండి మీ వైఫ్ చెప్పిన మాటలు వినాలా, మీ ఫ్యామిలీ చెప్పిన మాటలు వినాలా, అందరూ కలిసి ఉండటం అంటే మీకు ఇష్టము. సో ఎలా నేను ఎలా ఈ సిచ్యుయేషన్ ని ఫిక్స్ చేయాలి అని కూడా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఓకే, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ పెంటకల్స్. న్యాయం చెయ్యాలి. ఓకేనా, ఒకవేళ మీరు మీ ఫ్యామిలీకి అన్యాయం చేశారు, ఓకే, లేదంటే మీరు లైక్ రాంగ్ స్టెప్ వేశారు, ఇంకొక అమ్మాయిని ఇష్టపడ్డారు, ఇంకొక అబ్బాయిని ఇష్టపడ్డారు. సో వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారనమాట. సో నేను నా వైఫ్ కి, నా హస్బెండ్ కి నేను మోసం చేయలేను. ఐ వాంటెడ్ టు డూ ఏ జడ్జ్మెంట్. ఓకే, లేదు అంటే మీ పర్సన్ ఇంకొకరితో ఉండి మిమ్మల్ని బాధ పెట్టారు అని ఒక మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంటే, సో ఆ మూడో వ్యక్తి నుంచి నాకు జడ్జ్మెంట్ రావాలి. ఓకే, ఐ నీడ్ సమ్ జడ్జ్మెంట్. ఓకేనా, నా ఫ్యామిలీ, నా పర్సన్, నా 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 హస్బెండ్ నా పర్సనే, నా వైఫ్ నా అమ్మాయి, నన్ను కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఏదో రాంగ్ స్టెప్ వేశారు. ఓకే, సో అలాగా మీరు కూడా గైడెన్స్ తీసుకుంటున్నారు ఒకరి నుంచి. ఓకే, సో ఆ మూడో వ్యక్తి గురించి మీరు ఇంకొక మూడో వ్యక్తితో హెల్ప్ తీసుకుంటున్నారు. ఓకేనా, మూడో వ్యక్తులు అన్న వాళ్ళు ఎప్పుడు చెడ్డ పర్సన్స్ అనే కాదు, గైడర్స్ కూడా ఉంటారు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది కింగ్ ఆఫ్ వ్యాన్స్. ది ఏస్ ఆఫ్ కప్స్. చెప్తున్నా కదా, మీకు లవ్వే కాదు, మీ పర్సన్ కి మీ పైన ప్యాషనే కాదు, లవ్ కూడా ఉంది. ఇది మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి, సో మీ పర్సన్ ఒకవేళ తప్పు చేసింటే, సో దే వాంటెడ్ డూ ఏ జడ్జిమెంట్. అండ్ ఆల్సో మీ పట్ల చాలా ప్యాషనేట్ గా ఉన్నాడు. మీ గురించి ఎవరిదో చాలా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయి ఉన్నానండి నేను. సో ఎవ్రీ టైమ్ నాకు ఈ మధ్య ఇది ఇది ఎక్కువ వస్తుంది, ఏస్ ఆఫ్ కప్స్. మీ మీ ఎలా అంటే మీ పర్సన్ యొక్క హార్ట్ అనేది ఓపెన్ అయింది అంటే మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీ గురించి ఎక్కువగా ప్యాషనేట్ గా ఆలోచిస్తున్నారు. మూడో వ్యక్తితో కూడా మీకోసమే ఆలోచిస్తున్నారు, మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు. ఆ అంత మంచి ఫ్యామిలీ నుంచి నేను ఆ అంత మంచి ఫ్యామిలీ నేను స్పాయిల్ చేసుకున్నాను. నౌ ఐ వాంటెడ్ టు ఏ బ్యాలెన్స్. నేను బ్యాలెన్స్ చేసి తీరాలి. ఓకేనా, అది చెయ్యాలి అంటే స్టక్ అయిపోయి ఉన్నారు. ఓకే, బికాస్ మీరు చాలా ట్రస్ట్ వర్తి. ఓకేనా, చాలా తెలివైన వాళ్ళు కూడా. మీతో ఉంటే మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా, మీ పర్సన్ మీరు చాలా ఇంటెలిజెంట్ పీపుల్. మీ 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 పర్సన్ అలాగే అనమాట, మీ పర్సన్ అలాగే అనుకుంటున్నారు. అండ్ ఆల్సో 2 ఆఫ్ వ్యాన్స్. 2 ఆఫ్ వ్యాన్స్ వచ్చింది అంటే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు అంటే మీ గురించి ఒక 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 ఇంప్రెషన్ ఉంది. మీ పర్సన్ కి ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. సో ఎనీ హౌ ఎలా అయినా మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ మిమ్మల్ని నుంచి మీ పర్సన్ మీరు వద్దు అని అయితే అనుకోరు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. బట్ ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి అనేది మీ పర్సన్ కి తెలియట్లేదు. ఓకే, సో నేను ఇక క్లియర్ గా ప్రతి ఒక్క కార్డ్ కి ఒక మెసేజెస్ అనేవి చూస్తాను అనమాట. ఓకే, క్లియర్ గా ప్రతి ఒక్క కార్డ్ కి మెసేజెస్ చూసేసి మీకు గైడెన్స్ తీసుకుంటాను. సో బై దట్ వే ఐ విల్ క్లోజ్ దిస్ reading. Okay, universe please give me the clarification for hanged man.
డెసిషన్స్ చెప్పాను కదా, వావ్ సూపర్ అండి, సూపర్ మీనింగ్ వచ్చింది. హ్యాంగ్డ్ మ్యాన్ కి కాన్ఫ్లిక్టెడ్ అనమాట. సో ఏం డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు ప్రస్తుతానికి, బికాస్ వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లాసిఫికేషన్ ఫర్ 10 of Pentacles. అగైన్ దన్ కాన్ఫ్లిక్ట్. ఓకే, మళ్ళీ కంపాటబుల్ గా లేక, సో గొడవలు, వాళ్ళ ఫ్యామిలీతో ఏదైనా మీతో మాట్లాడాలి, మీతో మీతో సర్దుకుపోవాలి అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ అన్నమాట, వాళ్ళ నుంచి కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఉన్నాయేమో. ఓకేనా, ఎలా నేను బ్యాలెన్స్ చేయాలి? వాళ్ళు చాలా కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారండి. కాన్ఫ్లిక్ట్ 2 సార్లు వచ్చింది. రియల్లీ ఏదో స్ట్రాంగ్ గా వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లం, లేకుంటే మీ వైఫ్ తో ప్రాబ్లం, లేకుంటే థర్డ్ పార్టీ దగ్గర ఏ కార్డ్ వస్తుందో చూద్దాం. ఓకేనా, థర్డ్ పార్టీ. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద క్లారిఫికేషన్ ఫర్ ద 3 of Pentacles. వావ్, ఎవరో థర్డ్ పార్టీ చాలా మంచి పార్టీ అన్నమాట. అంటే మీ గురించి ఎవరో మీ పర్సన్ యొక్క ఫ్రెండ్స్ చాలా మంచి సజెషన్ ఇస్తున్నారండి. చాలా మంచి వ్యక్తి నుంచి సజెషన్ తీసుకుంటున్నారు. అందుకని మీ గురించి లవ్ స్టార్ట్ అయింది. ఓకే, ఒక ప్యాషనేట్ గా ఉన్నారు. మీ వ్యక్తికి ఎవరో ఒక అమ్మాయి, లేకుంటే ఒక మంచి మంచి హృదయం ఉన్న అబ్బాయి ఎవరో ఒకరు ఉండొచ్చు. ఓకేనా, ఒక మంచి కైండ్ హార్టెడ్ పర్సన్ మీ వ్యక్తికి, మీ పార్ట్నర్ కి సజెషన్స్ ఇస్తున్నారు. దానివల్లే మీ పర్సన్ మారుతున్నారు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది కింగ్ ఆఫ్ వ్యాన్స్. హీలింగ్. సో ప్యాషనేట్ గా ఉన్నారనమాట, హీల్ అవుతూ. బికాజ్ మీ గురించి మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగింటాయి కదా, వాటన్నిటి నుంచి మర్చిపోయి మీ పైన చాలా ఇష్టాన్ని తెచ్చుకున్నారు. ఓకేనా, మీ పైన చాలా, ఇంకా నా పర్సనే నాకు కావాలి మీ గురించి. ఓకే, సో హీల్ అవుతున్నారు అండ్ దే ఆర్ థింకింగ్ అబౌట్ యూ. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ పెంటకల్స్. ఇంకా వెతుకుతున్నారనమాట. ఓకేనా, మీకు మీ మీ మిమ్మల్ని మీ దగ్గరికి రావాలంటే దారులు ఏదైనా పర్లేదు, మా ఫ్యామిలీ పట్టించుకోకపోయినా పర్లేదు. ఓకే, నా వైఫ్ ఏమైనా, మా హస్బెండ్ ఏమైనా, మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, నేను తప్పు చేశాను. ఓకే, ఒక మంచి అడ్వైజ్ అయితే వస్తుంది మీ పర్సన్ కి. ఓకే, సో చూసే మీ 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 సిచ్యుయేషన్ ని బట్టి యూ హ్యావ్ టు అజ్యూమ్ యువర్ స్టోరీ. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లాసిఫికేషన్ ఫర్ 2 of Pentacles. మెమరీస్ చెప్పాను కదా, ఒక 2 of Pentacles ని. ఓకే, కొంచెం బాధ ఉంది అతనికి, పాస్ట్ లో జరిగిన దాని గురించి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. బట్ స్టిల్ నేను నేను మేనేజ్ చేయగలుగుతాను, బ్యాలెన్స్ చేయగలుగుతాను. బికాస్ నేను తప్పు చేశాను, మన పర్సన్ కి ఇలా చేసి ఉండకూడదు, ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ చేసి తీరాలి అని అనుకుంటున్నారు అనమాట మీ పర్సన్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది జడ్జిమెంట్. బట్ జడ్జిమెంట్. సో నేను ట్రాప్ అయిపోయాను. ఓకేనా, మిమ్మల్ని కాదు అనుకుని నేను ఇంతకుముందు తప్పు చేశాను. సో ఇప్పుడు మీరు కన్విన్స్ అవుతారో అవ్వరో, నేను చాలా లేటుగా నిజాన్ని తెలుసుకున్నాను. సో జడ్జిమెంట్ ఇవ్వడానికి నా వల్ల కావట్లేదు. బికాజ్ ఐ గోట్ ట్రాప్డ్. ఓకే, ట్రాప్డ్ గా ఫీల్ అయిపోతున్నారు. ఇది ఇక్కడ ఇదే హ్యాండ్స్, ఇక్కడ ఇలాగే హ్యాండ్స్ అన్నమాట. సో సో వాళ్ళకి మీకు న్యాయం చేయాలన్నది కానీ ఏం చేయలేకపోతున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది ఏస్ ఆఫ్ కప్స్. మిస్టేక్స్. వీళ్ళు ఇప్పుడు మీ మీ గురించి రియలైజేషన్ రావటానికి వాళ్ళే తప్పు చేశారండి. వాళ్ళు అపార్థం చేసుకున్నారు అనేది వాళ్ళు ఫైనల్ గా దే అండర్స్టూడ్. ఓకేనా, వాళ్ళు వాళ్ళకి ఇంకా అర్థం అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉన్న కమిట్మెంట్ ఇవ్వాలనే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మీ దగ్గర అదే పనిగా మిమ్మల్ని హర్ట్ చేయలేదు, వాళ్ళు బ్లఫ్ చేశారు అంతే. ఎందుకంటే మీరే తప్పు చేస్తున్నారు. ఎందుకు ఎందుకు వాళ్ళు అప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. అందుకనే మీరంటే ఇష్టం లేదు అని వెళ్ళిపోయి ఉండొచ్చు, కోల్డ్ హార్టెడ్ గా బిహేవ్ చేసి ఉండొచ్చు, సంథింగ్, బికాస్ దే డిడ్ రాంగ్. ఓకేనా, వాళ్ళు మీ గురించి అపార్థం చేసుకొని వాళ్ళు తప్పు చేసేసారు. దే డిడ్ ఇట్ రాంగ్. ఓకే, సో మీ పర్సన్ ఇదే ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. షూర్ గా ఇదే ఆలోచిస్తున్నారు. తనకు అడ్వైజెస్ ఇచ్చే పర్సన్ ఎవరో చాలా మంచి కైండ్ హార్టెడ్ పర్సన్స్ అన్నమాట.
సో యూ హ్యావ్ టు మీరు ఇది నమ్మాలి. బికాస్ మీరు నమ్మితేనే ఇవన్నీ నిజంగా జరుగుతాయి. ఓకే. సో యూనివర్స్‌తో మీరు ఏదైనా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు కూడా మీరు స్ట్రాంగ్‌గా నమ్మి జరుగుతుందా? జరగదా? అన్నట్లు మీరు డౌట్‌ఫుల్‌నెస్‌గా మీరు యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేయకూడదు. మీరు ఇక మీ మదర్‌తో అడుగుతున్నట్లే. ఓకేనా? మీరు స్ట్రాంగ్‌గా నమ్మకంగా అడిగితేనే, ప్రేమగా అడిగితేనే ఒక మనిషితో మాట్లాడుతున్నట్లు మీరు ఫీల్ అయ్యి యూ హ్యావ్ టు ఆస్క్ యూనివర్స్. అప్పుడే మీకు రెస్పాన్స్ అనేది త్వరగా ఫాస్ట్‌గా రావటానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే. సో ఓకే. నేనిప్పుడు మూన్ నుంచి మీకోసం ఒక మంచి అడ్వైజెస్ అన్నమాట. ఓకే. గైడెన్స్. ఓకే. మూన్ గైడెన్స్ బికాజ్ నిన్ననే న్యూ మూన్ డే కదా! సో న్యూ మూన్ డే కూడా మంచి పవర్ ఉంటుంది. ఓకే. సో న్యూ మూన్ డే కూడా చాలా మంచి పవర్ ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు టేక్ అడ్వైజెస్ ఫర్ యువర్ గైడెన్స్ ఫ్రమ్ మూన్. ఓకేనా? మూన్ నుంచి నేను గైడెన్స్ తీసుకుంటానండి. సో యూనివర్స్, ఐ నీడ్ ఎ వెరీ 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 స్ట్రాంగ్ అండ్ గుడ్ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్. ఏ న్యూ మూన్, ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. వావ్! నేనిప్పుడే న్యూ మూన్ అన్నాను. సో అదే కార్డ్ వచ్చింది. సో మీకు ఖచ్చితంగా ఒక మంచి స్టార్ట్ అయితే ఉందండి. ఎవరు చాలా బాగా కనెక్ట్ అయి ఉన్నారు మన వ్యూవర్స్. బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ చెప్పాను కదా! మీరు ఒకటి న్యూ మూన్, ఒకటి ఫుల్ మూన్. వెరీ వెరీ స్ట్రేంజ్ అండి. చాలా చాలా క్లియర్‌గా నాకు ఆన్సర్స్ వచ్చాయి యూనివర్స్ నుంచి. మీకు కొత్త స్టార్ట్ అయితే మీరు మీ జీవితం అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా నమ్మాలి. మీరు నమ్మితేనే ఓకేనా? ఇది జరగదు అనుకున్నవి జరుగుతాయి. నేను చెప్పింది జరగవు అనుకున్నది జరుగుతాయి. యూ అండ్ యువర్ లవ్డ్ వన్ ఆర్ సేఫ్. ఓకేనా? మీరు ఇష్టపడుతున్న వాళ్ళు చాలా సేఫ్‌గా ఉన్నారు. అండ్ దే ఆర్ డిజర్వ్ ఫర్ యూ. ఓకేనా? మీకోసం మాత్రమే యూనివర్స్ వాళ్ళని ప్రిపేర్ చేస్తుంది. మీరు మర్చిపోయిన ఇదంతా జరిగినది మీకోసమే. ఓకేనా? ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకేనా? స్ట్రాంగ్‌గా ఉండాలి అని మీకు ఇలాంటివన్నీ జరిగాయన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ ఫర్ యూ అండి. అలాగే లవ్ ఒరాకిల్ నుంచి మీకోసం మెసేజెస్ చూసేసి ఐ విల్ కన్క్లూడ్ దిస్ రీడింగ్. ఓకే. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఫ్యూ మెసేజెస్ ఫర్ యూ. ఓకేనా? లవ్ ఒరాకిల్ అంటే ప్రేమ గురించి మీకు ఒక మంచి చిన్న మెసేజెస్. ఇట్ మైట్ బి ఫ్రమ్ యువర్ పర్సన్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది యూనివర్స్. ఓకే. మీకోసం మీది ఎంత స్ట్రాంగ్ లవ్. ఓకే. ఆ లవ్ ని ప్రిజర్వ్ చేసుకోవటానికి మీకు ఇచ్చే మంచి గైడెన్స్ అనుకోండి. ఓకే. సో మీ పర్సన్ నుంచి కూడా మెసేజెస్ ఉండొచ్చు. ఓకే. నేను 1 ఆర్ 2 తీస్తాను. సోల్ మేట్స్, మీరిద్దరు సోల్ మేట్స్ అనంట. ఓకే. యువర్ సోల్ మేట్ ఈస్ ఆల్రెడీ విత్ యూ ఇన్ స్పిరిట్. ఓకేనా? మీకు ఆల్రెడీ మీ మనసుతో, మీ హార్ట్ తో కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ పర్సన్. ఓకే. బిలీవ్ దిస్. మళ్ళీ మీరు నమ్మితేనే బిలీవ్ దిస్ అండ్ దే విల్ మేనిఫెస్ట్ ఫిజికలీ. ఫిజికల్ గా మీ దగ్గరికి రావాలి అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు బిలీవ్ దట్ మీ పర్సన్ ఈజ్ యువర్ సోల్ మేట్. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఓకే. మీరు నమ్మితేనే ఏవైనా జరుగుతాయి. ఇంకా జరగదు అన్నవి కూడా జరుగుతాయి మీరు నమ్మినప్పుడే. ఇంకా ఐ విల్ బి టేకింగ్ వన్ మోర్. ఫ్రీడమ్. దేర్ ఈస్ నథింగ్ స్టాపింగ్ యూ. మిమ్మల్ని ఎవ్వరు ఆపరు. ద పాత్ ఈస్ క్లియర్ ఇఫ్ యూ వాంట్ ఇట్ టు బి. ఓకేనా? మీ పాత్ చాలా క్లియర్ గా ఉంది. అందుకనే మీరు నా వీడియో కూడా చూస్తున్నారు. ఇఫ్ మీరు నమ్మి మీరు యూనివర్స్ తో కూడా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు పాత్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ మీట్ యువర్ సోల్ మేట్. ఓకే. మీరు కోరుకుంటేనే జరుగుతుంది. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. హీలింగ్. కొంచెం హీల్ కూడా అవ్వండి. ఇన్ కేస్ మీ పాస్ట్ ట్రామా ఏదైనా ఉన్నా కూడా యూ హ్యావ్ టు హీల్. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బీ లవ్డ్. ఓకేనా? మీరు మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచించండి. సరౌండెడ్ బై లైట్. ఓకే. లైట్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ థింగ్. ఓకే. ఫీల్ యువర్ రిలేషన్షిప్ బీయింగ్ హీల్డ్. ఓకే. మీ రిలేషన్షిప్ హీల్ అయింది. మంచి పొజిషన్ లో ఉంది. దిస్ వెరీ మూమెంట్. ఓకేనా? ఇప్పుడే మీరు హీల్ అవ్వండి. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకొని you have to feel that. Okay. And end of the deck, imagine all unwanted thoughts dissolving into light. ఓకేనా? లైట్ లో కలిసిపోతుంది. క్రియేటింగ్ రూమ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ పాసిబిలిటీస్ ఫర్ యువర్ లైఫ్. ఓకేనా? ఒక కొత్త అవకాశాల కోసము, ఒక కొత్త పాసిబిలిటీ
ఓకే. ఒక కొత్త పాసిబిలిటీస్ మీ లైఫ్‌లో రావటానికి ఒక మీ మీలో ఉండే భయాలు అవన్నీ లైఫ్‌లో కలిసిపోతున్నట్లు యూ హ్యావ్ టు ఇమాజిన్. సో, యూనివర్స్‌తో మీరు కమ్యూనికేట్ చేసే ముందు ఇలాంటి పాజిటివ్ థింగ్స్ అన్నీ అనుకోని, ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మీరు కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేయండి. దెన్ యూ విల్ గెట్ అమేజింగ్ రిజల్ట్స్. బిలీవ్ మీ ఐ స్టార్టెడ్ దిస్ పాత్ ఇన్ దట్ వే. ఈ పాత్ నేను అలాగే స్టార్ట్ చేశాను. రియల్లీ ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ఓకే. సో, మీరు కూడా మీరు కూడా అట్లా స్ట్రాంగ్గా అవ్వాలి అనేదే నా నా ఒపీనియన్. ఓకే. సో, ఇదే అండి. ఇంకా మీరు మీ పర్సన్ నుంచి నార్మల్ మెసేజెస్ చూడాలి అనుకుంటున్నట్లయితే యూ కెన్ వెయిట్ ఫర్ యువర్ లవ్ మెసేజెస్. ఓకేనా. లవ్ మెసేజెస్ కోసం కూడా మీరు వెయిట్ చేసి చూడొచ్చు. లాంగ్ అయిపోయింది అంటే మీ ఓపిక. ఓకే. మీ పర్సన్ నుంచి యూనివర్స్ మా వ్యూవర్స్ కోసం వాళ్ళ పార్ట్నర్ నుంచి ఏదైనా మెసేజెస్ ఉంటే ఇవ్వండి. ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్ కోసం వాళ్ళ పర్సన్? ఐ హోప్ యూ విల్ ఫర్గివ్ మీ సూన్. చూడండి, చాలా యాప్ట్‌గా వచ్చింది. వాళ్ళని మీరు క్షమించాలి అనుకుంటున్నారు. ఓకే. ఖచ్చితంగా క్షమిస్తారు అని కూడా నమ్మకం ఉంది వాళ్ళకి. ఓకే. ఐ డూ లవ్ యూ. మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి అంటే ఒక మాస్క్ ఏసుకున్నాడండి. మీ గురించి ఏదో తప్పుగా అనుకోని హ్మ్. తను తనేదైనా అబద్ధం చెప్పాడు మీ దగ్గర ఇష్టం లేదనో అని. సో, అందుకని ఐ డూ లవ్ యూ అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఐ స్టిల్ రిమెంబర్ ద డే వి మీట్ ఫస్ట్. ఓకేనా. మీ ఇద్దరు కలిసిన రోజు మీ పర్సన్‌కి ఇంకా గుర్తుందంట. మీకే గుర్తుండకపోయుండొచ్చు. బట్ మీ పర్సన్‌కి గుర్తుందంట. ఓకే. ఐ విల్ టేక్ వన్ మోర్ కార్డ్ అండ్ ఐ విల్ క్లోజ్ దిస్. ఇట్ వాస్ మై ఫాల్ట్. చెప్పాను గదా! మిమ్మల్ని బ్లేమ్ చేశాడు. తన తప్పే. కానీ అదే పనిగా చేశాడంట. దట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్. ఓకే. అది ఇంటెన్షనల్ కాదు. ఇది ఖచ్చితంగా చాలా క్లియర్‌గా వచ్చిందండి. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. దిస్ ఇస్ వెరీ క్లియర్. ఐ వాంట్ టు రీకన్సైల్. వావ్! అమేజింగ్ రీడింగ్ అండి. అమేజింగ్ రీడింగ్. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. వెరీ బ్యూటిఫుల్ రీడింగ్. ఎక్కడ కూడా నాకు నెగటివిటీ రాలేదు. ఓకే. సో, డోంట్ ఫర్గెట్ టు క్లైమ్ బై కామెంటింగ్. ఓకేనా. కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దండి. యూ హ్యావ్ టు క్లైమ్ దిస్ రీడింగ్ అండ్ మీరు ఇది రిసీవ్ చేసుకోండి. ఓకే. రిసీవ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇలానే జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.